భైరవకోన గురూజీ మీ యొక్క జాతక రీత్యా జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చూపబడును. అన్ని విషయాలు ఫోన్లోనే స్వయంగా చెప్పబడును. ధన సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, వ్యాపారం, ఉద్యోగ సమస్యలు, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చూపబడును. పరిహారాలకై సంప్రదించండి. సెల్ నంబర్ 7780581118. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. వృశ్చిక రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే కుటుంబంలోని ఈ ముగ్గురు వ్యక్తుల వల్ల వృశ్చిక రాశి వారు ఈ సమయంలో కష్టాల్లో పడబోతున్నారు. జాగ్రత్తగా ఉండాలి. అయితే కుటుంబంలోని ఏ ముగ్గురు వ్యక్తుల వల్ల ఈ రాశి వారు కష్టాల్లో పడబోతున్నారు, మీ జీవితంలో మీరు ఎటువంటి మార్పులు చేసుకోవాలి, అలాగే ఇటువంటి ప్రమాదం నుంచి బయటపడడానికి మీరు చేసుకోవాల్సిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నాం మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే జ్యోతిష శాస్త్రం ప్రకారం వృశ్చిక రాశి వారిది రాశి చక్రంలో 8వ రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు వృశ్చిక రాశికి చెందిన వారై ఉంటారు. ఈ రాశికి అధిపతి కుజుడు. ముందుగా వీరి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక తెలివితేటలు అధికంగా ఉంటాయి. అలాగే కోపం కూడా చాలా అధికంగా ఉంటుంది. కోపాన్ని నియంత్రణలో ఉంచుకుంటే జీవితంలో ఉన్నత శిఖరాలను వీరు అధిరోహించగలుగుతారు. అలాగే ఈ వృశ్చిక రాశి వారి జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు ఎక్కువగా ఉంటాయని చెప్పాలి. అయితే సమస్యల నుంచి, కష్టాల నుంచి బయటపడడానికి మీరు అధికంగా శ్రమించాల్సిన అవసరం కూడా ఉంటుంది. అయితే జీవితంలో మీకున్నటువంటి బాధ్యతలన్నింటి నుండి కూడా సక్రమంగా నిర్వహిస్తారు. భవిష్యత్తులో మంచి స్థితిలోకి ఖచ్చితంగా చేరుకుంటారు. అయితే యవ్వనంలో ఉన్నప్పుడు మాత్రం స్నేహితులకు, బంధువులకు దూరంగా వెళ్లాల్సిన పరిస్థితి వీరికి వస్తుంది. బాల్యంలో మాత్రమే కష్టాలను అధికంగా అనుభవిస్తారు. అయితే ఈ రాశి వారికో జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక కుటుంబంలో ముగ్గురు వ్యక్తుల వల్ల వీరు అధికంగా నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందినటువంటి స్త్రీలకు కానీ, పురుషులకు కానీ మీ కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తుల వల్ల మీరు జీవితంలో భారీగా నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు అనే విషయాన్ని గనక మనం గమనించినట్లయితే మీ వల్ల, అంటే మీ యొక్క మాటల వల్ల అంతకుముందు ఎవరైతే బాధపడి ఉన్నారో వారు ఈ సమయంలో మీ యొక్క కష్టాలకి కారణంగా మారిపోతున్నారు. అది వారు కావాలని చెయ్యొచ్చు, లేదంటే వారు మీ జీవితంలో కష్టాలు కావాలని కోరుకోవచ్చు. ఈ విధంగా నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి కోపాన్ని, ఆవేశాన్ని, దురుసుతనాన్ని నియంత్రించుకోవడం అనేది ఈ రాశి వారికి చాలా అవసరం. ముఖ్యంగా మీ ఇంట్లో నెగిటివిటీ ఉంది అని తెలపడానికి కొన్ని సంకేతాలు కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. అయితే ముఖ్యంగా ఆ యొక్క నెగిటివిటీ ఏదైతే మీ జీవితం పైన ఉంటుందో అప్పుడు మీ యొక్క జీవితంలో అనేక రకాల కష్టాలు మిమ్మల్ని చుట్టుముడుతూ ఉంటాయి. అయితే ముఖ్యంగా మీరు గమనించినట్లయితే ఈ రాశి వారు కలత నిద్రపోతూ ఉంటారు. అంటే వీరు గాఢ నిద్రలోకి వెళ్ళలేకపోతారు. అంటే నిద్రపోతారు కానీ ఎప్పుడూ అరగంటకు ఒకసారి మెలకువ రావడం కావచ్చు, లేదంటే ఏవో పీడకలలు రావడం కావచ్చు. ప్రశాంతంగా నిద్ర లేకపోతే ఇటువంటి సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో మీ ఇంట్లో నెగిటివిటీ ఉందని తెలిపేటటువంటి సంకేతాలు. అలాగే ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే మీరు అధికంగా ఆర్థికంగా మంచి స్థితిలోకి చేరుకోవడానికి శ్రమిస్తూ ఉంటారు. డబ్బు బాగానే సంపాదిస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులతో బంధాలు కూడా బాగానే ఉంటాయి. మీ యొక్క వృత్తి జీవితం, వ్యాపార జీవితం కూడా సజావుగా సాగిపోతుంది. అయినప్పటికీ కూడా మానసిక ప్రశాంతత అనేది ఉండదు. ఎప్పుడు చూసినా కానీ ఏదో ఒక వెలితి అనేది మీ జీవితంలో మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. అంటే చూడ్డానికి బయట వాళ్ళకి మీరు చాలా సంతోషంగా ఉన్నారు అనిపిస్తుంది. మీకు జీవితంలో ఎటువంటి లోటు లేదు అనిపిస్తుంది. కానీ మీకు మాత్రం మానసిక ప్రశాంతత ఉండదు. మరి ఇటువంటి వారు మీరు గమనించవలసింది ఏంటంటే నెగిటివిటీ అనేది మీ యొక్క గృహంపై, మీ యొక్క జీవితంపై ఉందని మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క చెడును కోరుకునే వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారు అని మీరు గమనించవలసి ఉంటుంది. అయితే ముఖ్యంగా ఎవరితో కూడా దురుసుగా ప్రవర్తించకండి. ఈ దురుసు స్వభావం కారణంగానే మీరు ఇటువంటి కష్టాలను ఎదుర్కొంటున్నారని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు మీరు ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడా కొంతమంది వ్యక్తుల యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుందంటే మనం మంచిగా ఎదుగుతూ ఉంటే చూసి ఓర్వలేకపోతారు. అటువంటి దృష్టి కూడా మీ యొక్క జీవితంపై చెడు ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారు ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థికపరమైన అంశాల విషయంలో కూడా డబ్బు మీరు బాగానే సంపాదిస్తూ ఉంటారు. కానీ నీళ్ళలాగా వృధాగా ఖర్చు అవుతూ ఉంటుంది. అసలు ఖర్చు ఏ విధంగా అవుతుందో కూడా మీరు కనీసం లెక్కలు కూడా వేసుకోలేకపోతారు.
డబ్బు వచ్చినట్టుగానే అనిపిస్తుంది, కానీ నెల తిరిగేసరికి మీరు ఎదుటి వ్యక్తుల దగ్గర చెయ్యి చాచి అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితులు మీ యొక్క జీవితంలో కనుక ఉంటున్నట్లయితే దీనికి కారణం నెగిటివిటీ. మీ ఇంటిపై అలాగే మీ యొక్క జీవితంపై చెడు దృష్టి అనేది ఉందని మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ చుట్టూ మీ చెడులు కోరుకునే వ్యక్తులు ఉన్నారని అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఈ రాశి జాతకులు ఎవరితోనైనా సరే ప్రేమగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ప్రేమ ఏదైతే ఉందో అది ఎదుటి వ్యక్తుల్లో ఉన్నటువంటి ద్వేషాన్ని కూడా మార్చగలుగుతుంది. అంటే ఎవరైనా మీపైన ఓర్వలేని గుణాన్ని లేదంటే ద్వేషాన్ని కలిగి ఉన్నట్లయితే మీరు వారిని ప్రేమించడం ద్వారా, వారితో మీ యొక్క బంధాన్ని ప్రేమగా కొనసాగించడం ద్వారా కూడా ఖచ్చితంగా వారి లోపల మార్పు అనేది వస్తుంది. ఈ రాశి వారు ఈ విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా అందరూ మా చెడుని కోరుకునే వ్యక్తులు అని అందరినీ దూరంగా తొయ్యటం కావచ్చు, లేదంటే కనుక వారితో మాట్లాడకుండా ఉండటం కావచ్చు, ప్రతీకారం తీర్చుకోవాలి అనే ఆలోచన కావచ్చు. ఇటువంటి పనులు చేశారు అంటే మాత్రం మీ జీవితంలో ఇంకా ఒంటరిగా మిగిలిపోవాల్సినటువంటి రోజులు కూడా మీకు వస్తాయి. కాబట్టి ఈ విషయంలో మాత్రం ఈ రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మీ కుటుంబ సభ్యులు లేదా అత్యంత దగ్గరగా ఉండే సన్నిహితులు లేదా బంధువుల్లో మీ యొక్క చెడును కోరుకునే వ్యక్తులు ఉండి ఉండొచ్చు. జాగ్రత్తగా ఉండాలి. అయితే మీరు ఎవరితో కూడా కఠినంగా ఉండకుండా మృదువుగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే ఇటువంటి సమస్యలు మీ దరిదాపులోకి రావు. అంటే మీ యొక్క మంచితనాన్ని మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడుతుంది. ఆ భగవంతుడి యొక్క కరుణా కటాక్షాలు ఈ రాశి వారి పైన అత్యధికంగా ఉంటాయి. ఈ సమయంలో మీరు వినాయకుడిని అలాగే లలితాదేవిని ఎక్కువగా ఆరాధించవలసి ఉంటుంది. ఇలా చేయటం వల్ల మీరు చేసే పనులు ఆటంకాలు తొలగిపోతాయి. అలాగే జీవితంలో సంతోషంగా ఉంటారు. ఇతరుల యొక్క ఓర్వలేనటువంటి దృష్టి ఏదైతే ఉందో మీ యొక్క మంచితనం వల్ల కూడా వారిని మార్చగలుగుతారు. అలాగే ముఖ్యంగా మీరు మీ జీవితంలో ఉన్న నెగిటివిటీని తొలగించుకోవడానికి చిన్న పరిహారం చేస్తే సరిపోతుందని ఒక మంచి తిథి ఉన్న రోజు చూసుకోండి. అమావాస్య, పౌర్ణమి కానీ లేదంటే ఆదివారం కానీ మంగళవారం కానీ ఒక మంచి తేదీ ఉన్న రోజు చూసుకొని మీరు చిన్న పరిహారం చేయండి. ఉదయం సమయంలో ఇల్లంతా కూడా శుభ్రంగా చేసుకొని దీపారాధన ఖచ్చితంగా చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత రాత్రి సమయంలో ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని ఇక వస్త్రంలో 4 కర్పూరం బిళ్ళలు వేయండి. 2 లవంగాలు, 2 యాలకులు వేసి చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వేసి ఎరుపు రంగు వస్త్రాన్ని ఒక చిన్న మూతలాగా కట్టేసేయండి. ఈ విధంగా కట్టిన తర్వాత మీరు రాత్రి పడుకునే సమయంలో ఈ పరిహారం చేసుకోవాలని ఈ విధంగా కట్టేసినటువంటి మూటను తీసుకొని వెళ్ళి మీరు పడుకునే సమయంలో ఖచ్చితంగా మీ ఇంటి ప్రధాన ద్వారాలు మూసేస్తారు కదా, ఆ మూసేసినటువంటి ప్రధాన ద్వారానికి మీరు ఎదురుగా వెళ్ళినప్పుడు మీ కుడివైపున ఉండే విధంగా, అంటే లోపల నుండి బయటకు వెళ్తున్నప్పుడు కుడివైపున ఉండే విధంగా, అంటే లోపల సైడు ఈ యొక్క మూటను వేలాడదీయండి. అక్కడ ఒక చిన్న మేకు కానీ కొక్కెం కానీ ఉంటే దానికి కట్టండి. ఇక మర్నాడు ఆ మూటని ఎక్కడైనా మనుషులు తిరగని చోట పడేసేయండి లేదా చెత్తలో పడేసేయండి. ఇలా చేసిన తర్వాత శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని లేదా స్నానం చేసి మళ్ళీ దీపారాధన చేసుకోండి. ఈ విధంగా చేయడం వల్ల ఈ రాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి నెగిటివిటీ అయితే ఉందో, అంటే ఎటువంటి ప్రతికూల శక్తుల యొక్క ప్రభావం ఉందో అదంతా తొలగిపోతుంది. అలాగే మీ చెడును కోరుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి కూడా మీ యొక్క జీవితం కాపాడబడుతుంది. అంతకుముందు ఎటువంటి సమస్యలు అయితే మీరు ఎదుర్కొంటూ వస్తున్నారో ఆ సమస్యలన్నింటికి కూడా ఖచ్చితమైన పరిష్కారం కూడా లభిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం చేసి చూడండి. మీ యొక్క జీవితంలో ఈ విధంగా మీకు కుటుంబ సభ్యులైనటువంటి వ్యక్తుల వల్ల పొంచి ఉన్న ప్రమాదాల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు. మీకు రాబోయే కష్టాలు కూడా మీ దరిదాపులోకి రాకుండా ఉంటాయి. సో చూసారు కదండి, వృశ్చిక రాశి వారి జీవితంలో మీ కుటుంబంలో ఏ 3 వ్యక్తుల రాక వల్ల సమస్యలు రాబోతున్నాయి, అలాగే మీరు మీ జీవితంలో ఎటువంటి మార్పులు చేసుకోవాలి అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దైవారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృశ్చిక రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ అందుతుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.